హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బాలకృష్ణ. మీరు చూస్తున్న బాలకృష్ణ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు డిజిటెక్ ట్రైపాడ్ అన్బాక్సింగ్ చేద్దాం. సో దాని గురించి మొత్తం నేను ముందు స్పెసిఫికేషన్స్ అయితే చెప్తా అండి. సో నేను ఆల్రెడీ అన్బాక్సింగ్ చేశాను, అది కూడా ఆ క్లిప్ కూడా మీకు అన్బాక్సింగ్ క్లిప్ కూడా వేస్తాను. సో మీకు మోడల్ కూడా చూపిస్తా, చూడండి. డిజిటెక్ DTR 550LW అంటే లైట్ వెయిట్ అండి. మీరు ఇది చూడొచ్చు, బాక్స్ చూడండి, డిజిటెక్ వాడి. దీని మీద స్పెసిఫికేషన్స్ కూడా ఉన్నాయి. ఇది మ్యాక్సిమం వెయిట్ వచ్చేసరికి 5 kgs ఆపుతుందండి. సో దీని హైట్, మ్యాక్సిమం హైట్, ఆపరేటింగ్ హైట్ అంటే మనకి 3 సెక్షన్స్ ఉంటాయి కదా. సో ఈ 3 సెక్షన్స్ అన్ని ఓపెన్ చేసి పైకి కూడా అది రోల్ చేసి అది పైకి కూడా ఇచ్చేస్తే దీని ఆపరేటింగ్ హైట్ వచ్చేసరికి 5.57 feet. సో ఎంఎంలో వచ్చేసరికి 1700 mm వస్తుందండి. 1700 mm వస్తుంది. చూడండి, ఇక్కడ ఇచ్చాడు 1700 mm ఇచ్చాడు. సో 5.57 feet వస్తుంది. సో ఫోల్డింగ్ లో వచ్చేసరికి, ఇలా ఫోల్డింగ్ లో బాక్స్ లో పెట్టుకోవాలంటే మనం ఫోల్డ్ చేయాలి కదా. ఫోల్డింగ్ లో వచ్చేసరికి 615 mm అండి. సో ఆల్మోస్ట్ 2 feet అండి, 2 feet చేంజ్ వస్తుంది. సో మాక్సిమం ట్యూబ్ డయామీటర్ అంటే ఇప్పుడు ఈ పైప్ ఉంది కదండి. సో ఈ లెగ్ తో ఈ డయామీటర్ వచ్చేసరికి, అవుట్ సైడ్ డయామీటర్ వచ్చేసరికి మనకి 26.5 mm వస్తుందండి. సో అదే మనకి చిన్న దాంట్లో నేను ఇంతకుముందు ఈ సింఫెక్స్ అనేది వాడుతుందండి. దీని ట్యూబ్ డయామీటర్ వచ్చేసరికి 20.37 సంథింగ్ అంతే ఉందండి ఇది. సో అంటే దీంట్లో 3 సెక్షన్స్ అండి, అంటే రెండిట్లోనూ 3 సెక్షన్స్ ఉంటాయి. ఈ 3 సెక్షన్స్ 3 steps గా అలాగా ఇదవుతుంది. సో ఈ థర్డ్ సెక్షన్ లో ఏదైతే, ఈ డిజిటెక్ లో థర్డ్ సెక్షన్ లో ఏదైతే డయామీటర్, ఆ ట్యూబ్ డయామీటర్ ఉందో, సో దీని టాప్ అయితే ఇది అంత ఉందండి పైది. సో ఇది మనకి కెమెరాతో పాటు మనకి ఇది ఫ్రీ వచ్చింది. సో నేను నికాన్ కెమెరా అనేది ఒకటి కొన్నానండి 2008లో. సో కెమెరా కొనేటప్పుడు ఈ ట్రైపాడ్ అనేది, ఈ సింఫెక్స్, ఇదిగోండి, ఈ సింఫెక్స్ ట్రైపాడ్ అనేది మనకి ఇవ్వటం జరిగింది. సింఫెక్స్ మోడల్ నెంబర్ కూడా 333 ఉంది, చూడండి. సో ఇది మనకి ఫ్రీ రావడం అనేది జరిగింది. సో అప్పటి నుండి నేను ఇది వాడుతూనే ఉన్నాను. ఇప్పటివరకు నా యూట్యూబ్ వీడియోస్ అన్ని దీంతోనే చేశానండి. సో ఇది మీరు చూడొచ్చు. సో ఇదంతా అల్యూమినియంతోనే ఇదే ఉంది. ఈ ఫ్లిప్స్ ఇవన్నీ ప్లాస్టిక్, ఇవి గ్రిప్స్ ఇవన్నీ. సో స్టాండర్డ్ గానే ఉంటుందండి. సో తర్వాత ఇది మా బ్రదర్ తీసుకున్నారు. సో అన్బాక్సింగ్ నాకు ఇచ్చారు. సో ఇది చూడొచ్చు, నేను అన్బాక్సింగ్ కూడా మీకు చూపిస్తాను. ఇక స్పెసిఫికేషన్స్ ఇక్కడ వచ్చేసరికి దీని టోటల్ వెయిట్ వచ్చేసరికి 1.2 kgs ఉందండి. సో ఇది 3 sections అని ఇక్కడ రాశారు. ఇవన్నీ మీకు అవసరమైతే ఇమేజెస్ లో కూడా మీకు వేస్తానండి. సో మీరు ఇది చూడొచ్చు, ఆల్రెడీ అన్బాక్సింగ్ చేశాను, మీకు చూపిస్తా. ఇది హ్యాండిల్, ఇది గ్రిప్ అండి, ఇలా క్యారీ చేయడానికి. సో మనం ఇలా ఫోల్డ్ చేసాక ఇప్పుడు ఇలాగా, సో దీన్ని క్యారీ చేయాలంటే ఇలాగ పట్టుకోవాలండి. సో చాలా బాగుందండి, నాకైతే చాలా నచ్చింది. సో మనకి యూట్యూబర్స్కి సో మినిమం ఇది ఉండాలండి. ఎక్కువ బడ్జెట్ కూడా ఏం కాదండి. మనకి ఇది ఇప్పుడు బుక్ చేస్తే 1275 rupees పడ్డదండి, 74 rupees అలాగా. సో దీని మ్యాక్సిమం ఆఫర్ లేని టైంలో అయితే 1450, 1500 బిలో ఉంటుంది. సో ఆఫర్లు ఏమైనా పెట్టేటప్పుడు మనకి బ్యాంక్ ఆఫర్ అలాంటివి వర్తించాయంటే మనకి 1250, 1275 ఆ రేంజ్ మనకు వస్తుంది. దీంతో అయితే మొబైల్ హోల్డర్ అయితే ప్రస్తుతానికి ఈసారి అయితే ఇలేదు. మొబైల్ హోల్డర్ కూడా మా బ్రదర్ బుక్ చేశారు. సో దీని ఫోల్డింగ్ లెంగ్త్ ఇవన్నీ మనకి, ఆపరేటింగ్ లెంగ్త్ ఇవన్నీ మనకి, వెయిట్ ఇవన్నీ మనకి చెప్పాను. ఇది 5 kgs వెయిట్ అయితే బేర్ చేస్తుంది. ఇది మనకైతే 1200 grams వెయిట్ అయితే, మామూలుగా అయితే ఇది 1200 grams వెయిట్ ఉంది. సో దీని గురించి అంతా చెప్పింది. సో ఇప్పుడు మీకు అన్బాక్సింగ్ వీడియో ప్లే చేసి మీకు చూపిస్తాను. తర్వాత దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు ఇప్పుడు అన్బాక్సింగ్ వీడియో చూడండి. ఓకే అండి, ఓపెన్ చేస్తే ఈ బాక్స్ పక్కన పెట్టేసుకుంటున్నాం. ఇది మొబైల్ హోల్డర్ కూడా బుక్ చేస్తాను. దీంతో పాటు మొబైల్ హోల్డర్ వచ్చింది. ఇది బిల్ అండి, బిల్ కూడా మీరు చూడొచ్చు. బిల్ కూడా పక్కన పడేస్తుంది. దీనికి బ్లాక్ కలర్ క్యారీ బ్యాగ్ కూడా దీనికి వచ్చిందండి. సో అది కూడా బాగానే ఉంది, మనము ఇలా వేసుకొని కూడా వెళ్ళొచ్చు. ఇది ఒకటి బాగానే ఉంది అని చెప్పచ్చు. సో మాకు అదే సింటెక్స్ దానికి కూడా అలాగే ఇచ్చారండి. సో చూద్దాం, జిప్ ఓపెన్ చేసి
చూద్దాం. డిజిటెక్ వాళ్ళది బాగానే ఉంటుందండి క్వాలిటీ. చూడండి ఇది కూడా మనకి రైన్ వచ్చినా మనకి తరగకుండా ఇది ఉంటుందండి. ఇది కూడా బాగానే ఉంటుంది. చూడండి కలర్ కూడా వేస్తుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు అన్బాక్సింగ్ వీడియో చూసారు కదా. సో దీని గురించి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి మనకి ఫ్లిప్ గ్రిప్స్ కూడా చాలా స్టాండర్డ్గా ఉన్నాయండి, చాలా బాగా ఉన్నాయి. ఇది మీరు చూడొచ్చు. ఇది 3 సెక్షన్స్గా విడబడుతుంది. ఇది ఒక సెక్షన్ కింద. సో ఇది సెకండ్ సెక్షన్. ఇది సో ఇది మీరు చూడొచ్చు. ఇది సెకండ్ సెక్షన్. ఇంకా ఇది థర్డ్ సెక్షన్ అండి. చూడండి ఇది కూడా ఇది థర్డ్ సెక్షన్. ఇలా ఉంటుందండి. సో మొత్తం ఇలా 3 సెక్షన్స్ వస్తాయి. సో ఈ విధంగా దీన్ని 3 సెక్షన్స్ అంటారు. సో ఇది 360 డిగ్రీ రొటేట్ అవుతుందండి. చూడండి ఇది 360 డిగ్రీ ఇలాగ మనకి ఇది కొంచెం లూజ్ చేయాలి. లూజ్ చేసేసరికి చూడండి 360 డిగ్రీ ఇది రొటేట్ అవ్వడం మీరు గమనించవచ్చు. సో ఇలా కూడా మీరు మనము అంటే స్లో అంటే డౌన్ నుంచి ఇలా మనము అప్ చేయాలన్నా ఇలా చేయొచ్చు. తర్వాత వచ్చేసరికి మనకి ఇది కూడా ఇలా లేస్తుందండి. అంటే మనకి వట్గా అంటే మనకి ఇటు ఇలా లేపి కూడా మనం ఇది చేసుకోవచ్చు. సో ఇది లాక్ చేయొచ్చు. దీనికి ఇక్కడ దీని హెడ్ కూడా మనము రివీల్ చేయొచ్చు అండి. ఇది గ్రిప్ ఇక్కడ ఇచ్చారు చూడండి, లాక్ టైప్. ఈ లాక్ని ఇలా ఓపెన్ చేసి ఇలా బయటికి తీయొచ్చు అండి. సో దీనికి మొబైల్ హోల్డర్ కానీ కెమెరా కానీ సో డిజిటల్ కెమెరాస్ ఇలాంటివన్నీ దీనికి పెట్టుకోవచ్చు అండి. దీనికి మొబైల్ హోల్డర్ కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. సో మొబైల్ హోల్డర్ కూడా ఎలా ఫిక్స్ చేయాలో కూడా మీకు చూపిస్తా. చూడండి ఇది మొబైల్ హోల్డర్ కూడాను మనకి ఇటు బాటం వైపు ఒకటి, బ్యాక్ సైడ్ ఒకటి ఇలా ఇస్తారండి. ఇది దీనికి థ్రెడ్డింగ్ దీనికి బిగించేస్తే సరిపోతుందండి. సో ఈ విధంగా బిగించాలి. మనకి కింద వైపు కూడా ఒక క్లిప్ ఉంటుంది. ఈ క్లిప్ మనకి ఇలా పెట్టి దీంతో ఇలా మనము టైట్ చేస్తే సరిపోతుందండి. సో ఈ విధంగా టైట్ లూజ్ చేస్తే ఈ విధంగా మనకి ఇదవుతుంది. సో ఈ విధంగా వస్తుందండి. ఈ విధంగా మనం ఫిక్స్ చేసుకోవచ్చు. మళ్ళీ ఓపెన్ చేసుకోవాలంటే ఇది ఇలా లూజ్ చేసేస్తే సరిపోతుంది. ఇది మొబైల్ హోల్డర్ ఆ విధంగా బిగించుకోవచ్చు. మళ్ళీ మీకు ఇది పెట్టి చూపిస్తా చూడండి. సో ఇది ఇలా పెట్టి ఇలా మళ్ళీ లాక్ చేసేయడం అండి. సో ఇది బాగుందండి. ఇది 360 డిగ్రీ రొటేట్ అవుతుంది. మనకి ఇలా అవుతుంది. ఇది హెడ్ ఇలా రౌండ్గా ఉంది, మీరు చూడొచ్చు. సో దీని మీద కంపేర్ చేస్తే అంటే ఇది కాస్ట్ కూడా తక్కువ లేదు. కంపారిజన్ అసలు ఏమీ కాదు. సో అంటే ఇలాంటివి ఏంటంటే మనకి తక్కువ కాస్ట్, చీప్ క్వాలిటీ ఏంటంటే ఇలా మనకి రొటేట్ చేసేటప్పుడు కూడా అంత ఫ్రీగా ఇవ్వండి. కొంచెం కెమెరా అనేది షేక్ అవుతుంది. సో ఇదేంటంటే కెమెరా షేక్ అవ్వకుండా అలాగా మనకి స్టేబుల్గా అనేది వస్తుంది. వీడియో స్టెబిలైజేషన్ అనేది బాగానే ఉంటుందండి. సో అది ఒకటి బాగుంది. సో మొత్తం చాలా స్ట్రాంగ్గా ఉందండి. చూడొచ్చు మీరు, చాలా దృఢంగా ఉంది. ఇది చాలా దీనిగా ఉంది. పట్టుకోవడానికి ఇది గ్రిప్ కూడా ఉంది, మీరు చూడొచ్చు. సో ఈ విధంగా ఉంటుంది. ప్లస్ ఈ కింద కూడా హుక్ ఇచ్చారండి. మీకు ఈ విధంగా అయితే కనబడుతుంది. చూడండి ఏమైనా యాక్సెసరీస్ మనం హోల్డ్ చేసుకోవడానికి హుక్ ఇచ్చారు. సో ఆ విధంగా అంటే బ్యాగ్ అనేది. సో ఇది సో ఒకసారి ఓపెన్ చేసి మీకు హైట్ అనేది మీకు చూపిస్తాండి. చాలా హైట్ అయితే మనకంటే హైట్ వచ్చింది 5.57 అంటే చూసుకోండి. ఆ హైట్ సరిపోయింది. యూట్యూబర్స్ అయితే ఇది బ్రహ్మాండమైందండి. సో ఈ టైప్ ఆఫ్ అయితే చాలా బాగానే ఉంటుంది. సో దీన్ని ఓపెన్ చేసి ఎంత హైట్ వస్తుంది ఏంటనేది మీకు చూపిస్తా. మొత్తం ఈ ఫ్లిప్స్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. సో మాక్సిమం మన చిన్న చిన్న యూట్యూబర్స్కి ఇది సరిపోయిందండి. సో దీని మాక్సిమం లెంగ్త్ వచ్చేసరికి 5.57 ఫీట్స్ అండి. చూడండి ఇది మనం ఈ 3 సెక్షన్స్ ఓపెన్ చేసిన తర్వాత ఈ హైట్ వచ్చిందండి. ఇదే ఎనఫ్, మనకి ఇదే సరిపోయింది. ఇంతకంటే మనకి ఇంకెక్కువ అవసరం లేదు. సో ఇంకా కావాలనుకుంటే చూడండి ఇక్కడ ఈ హ్యాండిల్ ఉంది. ఈ హ్యాండిల్ అనేది మనం ఇలాగా రొటేట్ చేస్తా ఉంటే ఇది ఇంకా పైకి లేసిద్దండి. సో టోటల్ గా దీని ఆపరేటింగ్ హైట్ వచ్చేసరికి 5.57 ఫీట్స్ ఉంటుంది, అంటే 1700 mm. సో మనకి అంతకంటే ఎక్కువ అవసరం లేదు. సో ఇదే చాలా హైట్. ఇంత హైట్ ఎప్పుడు కూడా పెట్టుకొని మనం జనరల్ గా అయితే చూడండి ఇంత హైట్ ఉంది. చూడండి మీకు కొద్ది కెమెరా లాంగ్ లో పెట్టి మీకు చూపిస్తాను. సో అది తీసుకోవచ్చు. రీజనబుల్ ప్రైస్. డిజిటెక్ మంచి
క్వాలిటీ బాగా మెయింటైన్ చేశారు. అలాగే దీంట్లో స్పిరిట్ లెవెల్ కూడా ఉందండి. సో మనం కెమెరా కరెక్ట్ గానీ సెంటర్ లోనే ఉందా లేదా, హైట్ బ్యాలెన్సింగ్ అంటే కరెక్ట్ గానే ఉందా లేదా అనేది కూడా స్పిరిట్ లెవెల్ కూడా ఇచ్చారు. సో అన్ని బాగానే ఉన్నాయి. ఇది బాగానే రొటేట్ అవుతుంది, ఫ్రీగానే రొటేట్ అవుతుంది. మనం ఎటైనా ఇలా పనోరామా మోడ్ అలాంటివి తీసేటప్పుడు ఎటు రొటేట్ చేసినా కెమెరా షేక్ అవ్వకుండా మనకి రోల్ అవడం అనేది మీరు గమనించవచ్చు. సో చాలా బాగుందండి. సో ఇది కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ నుండి మనకి పైకి వెళ్ళేటట్టు ఇది ఓపెన్ చేసుకోవాలండి. ఇక్కడ ఇది ఓపెన్ చేసి కొంచెం లూజ్ చేసుకొని, సో ఇది ఇలా మనకి రొటేట్ చేస్తుంటే ఇలా పైకి వెళ్తుంటుంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో మళ్ళీ ఇది లాక్ అంటే ఇది మనం ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇది ఒకసారి లాక్ చేసుకుంటే ఇది ఎప్పుడు డౌన్ అవ్వదండి, ఇక్కడ బాగా ఉంటుంది. మనం ఇది మళ్ళీ రోల్ చేసి డౌన్ చేసే ముందు ఇటువైపు మళ్ళీ ఒకసారి కొంచెం లూజ్ చేసి మళ్ళీ ఇలా డౌన్ చేసుకుంటే సరిపోయిందండి. ఇది కూడా చాలా ఫ్రీగా అవుతుంది. సో బాగుంది. సో వీటి మీద కంపేర్ చేస్తే చాలా బెటర్ అంటే ఇది సింపుల్. నేను ఇది మాక్సిమం 2008 నుండి ఇప్పటి వరకు అంటే యూట్యూబ్ ఛానల్ లేకముందు నుండి ఇది వాడుతున్నా అండి. సో ఇప్పుడు మొత్తం వీడియోస్ అన్ని దీనిపైన చేస్తే మీరు చూడొచ్చు. దీనికి కూడా స్పిరిట్ లెవెల్ అనేది ఉంది, దీనికి కూడా ఇలా చేయొచ్చు. సో ఇది కూడా ఓపెన్ చేస్తే చూడండి, ఇది ఓపెన్ చేసి ఇది కూడా ఇలా లేపవచ్చు. సో కాకపోతే ఇది 360 డిగ్రీ తిరగాలంటే ఇది ఎలాంటి ఇది ఓపెన్ చేసి ఇది ఇలా తిప్పొచ్చు అండి. ఇది కూడా 360 డిగ్రీ ఇలా తిప్పొచ్చు. కాకపోతే ఇది తిరిగేటప్పుడు ఎంతో కొంత చిన్న దాని మీద అంటే లిటిల్ బిట్ అంటే మరీ అంత ఇది అవ్వట్లేదు, కానీ లిటిల్ బిట్ అది ఫ్రీనెస్ చాలా ఫ్రీగా ఉంది. ఇది తిరిగేటప్పుడు ఇది 360 డిగ్రీ ఇలా తిరుగుతుందండి. కాకపోతే కొంచెం ఎక్కడో మనకి పడుతున్న చిన్న ఫీలింగ్ అనేది వస్తుంది అది తిప్పాక. సో అలాంటిది చూడకముందు అయితే నాకైతే ఇది ఏమనిపించలేదు. సో అది చూసాక ఆ ఫ్రీనెస్ మనం చూసాక ఇది ఎక్కడో కొంచెం లిటిల్ బిట్ మనకి తేడా అనేది తెలుస్తుందండి. సో ఇది కూడా మనం ఇలాగా సో పైకి లేపచ్చు చూడండి, ఇది కూడా ఇలా పైకి వేస్తుంది. సో అన్నీ ఉన్నాయండి, దీంట్లో కూడా అన్నీ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ యాక్సెసరీస్ హోల్డ్ చేయడానికి హుక్ అనేది లేదు. ఇది కూడా 3 సెక్షన్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది ఒక సెక్షన్, తర్వాత ఇది ఒక సెక్షన్, తర్వాత ఇది ఒక సెక్షన్, 3 సెక్షన్స్ అండి. సో దీని గురించి మెయిన్ కాదు టాపిక్, మనకి డిజిటెక్ గురించి. సో డిజిటెక్ అయితే నాకు చాలా బాగుందండి, నాకైతే బాగా నచ్చింది. సో యూట్యూబర్స్ మినిమం ఈ టైప్ ఆఫ్ కొనుక్కుంటే చాలా స్టాండర్డ్, ఇక ఇది ఒక లైఫ్ చూసేసిద్దండి, దీని గురించి ఇంకా అవసరం లేదు. ఫ్రెండ్స్, ఈ ట్రైపాడ్ మీకు నచ్చినట్టయితే ఇలాంటి ట్రైపాడ్ కొనుక్కోవాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ ద్వారా మీరు పర్చేజ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.